రుణమాఫీపై ఫిర్యాదుకు వెళ్తే మాజీ సర్పంచ్ అరెస్ట్. జగిత్యాల జిల్లా ముగిలిపేటలో అక్రమం. రైతులతో కలిసి వెళ్తుండగా అదుపులోకి. మాఫీ కోసం పోరాడతామన్న నాగరాజు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడు, ఊరూరు ఉక్కుపాదం. కాంగ్రెస్ను వీడితేనే కేసు. ఏంది, బీఆర్ఎస్లో చేరిన 24 గంటలలో స్టేషన్కు తరలింపు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారంటూ కేసు. హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తాం. సుంకె రవిశంకర్ హెచ్చరిక అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం లేదు ఇక్కడ పంచాయతీ. మనం కాంగ్రెస్ పార్టీ మీద విమర్శించావా, జైలు గోడలు ఎక్కాల్సిందే. నువ్వు కాంగ్రెస్ పార్టీని విమర్శించినప్పుడు ఇక్కడ భారత రాజ్యాంగం ఉన్నదని పోలీసులు గుర్తు. నేను పోలీసులకు మళ్ళీ చెప్తున్నా, భయపడాల్సిన సమస్యే లేదు మీకు. ఎందుకు చెప్పాలనా, మీరు మీ యొక్క డ్యూటీ కరెక్ట్ చేయట్లేదు. మీరు ముఖ్యమంత్రికి సంబంధించిన వర్గంగా పనిచేస్తున్నారు తప్ప ప్రజల వర్గంగా మీరు పనిచేస్తలేరు. అక్రమ కేసులు బనాయించడం, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం. ప్రభుత్వం ఎంత, ఇంకా రెండే సంవత్సరాలు, 365 రోజులు, 300 అయిపోయా మీ ప్రభుత్వం. తర్వాత మాదే దబ్బిడిదిబ్బిడే మామూలుగా ఉండదు ఆట. ఎవరెవరైతే తెలంగాణ ప్రాంత ప్రజల్ని హింసించిలో తీసుకుపోయి అడవులలో డ్యూటీలు వేపిస్తాం. చెప్తానా కదా, జర్నలిజంలో నేను ఈ ఛానల్ కాబట్టి శాటిలైట్ ఛానల్ అయినా అప్పటి వరకు పెడతా, కానీ ఖచ్చితంగా నాకు కాన్ఫిడెన్స్ ఉంది. కానీ నేను చెప్తున్నా, మనకు రాజకీయ వ్యామోహాలు లేవు, మనది జర్నలిజమే. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఎంతమందిని వేధించిలు, ఎక్కడెక్కడ కేసులు పెట్టిన లీస్ట్ మొత్తం నా దగ్గర ఉన్నది. వాళ్ళందరినీ రెడ్ బుక్ కాదు, బ్లాక్ బుక్లో పెట్టిన. ఎందుకంటే వాళ్ళు చీకట్ల ఉద్యోగాలు, నైట్ డ్యూటీలు వేపియాలి వాళ్ళ చేత. నేను చెప్తా, అప్పుడు ముఖ్యమంత్రి దగ్గర పోయి దండమైనా పెడతా, అవసరమైతే కాళ్ళైనా మొక్తా. ఎందుకంటే ఇంతవరకు నా జీవితంలో మా అయ్యకాలు తప్ప ఎవరైనా మొక్కలు. ఎందుకు తెలుసా, ఈ తెలంగాణలో సామాన్య ప్రజల్ని ఎవరినైతే బెంబేలెత్తిచ్చి బాగా భయంకరంగా ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళకు కూడా భయం అంటే ఏందో తెలవాలి. అరే డ్యూటీ ఏమున్నది భయ్, డ్యూటీ ఉన్నంత మాత్రాన ఇష్టానుసారంగా చేస్తారా? ఇదెక్కడి పంచాయతీ, ఇదెక్కడి దారుణం అండి. ఆయన రుణమాఫీ చేయలేదని ఫిర్యాదు చేయడానికి వెళ్తే సర్పంచ్ అరెస్ట్ చేసుడేంది, కాంగ్రెస్ను వీడితే కేసు అంటూ ఇబ్బంది పెట్టుడు ఎక్కడిది, గీ అరాచకం ఎక్కడిదండి. వాళ్ళకి రాజకీయాలకు ఏం సంబంధం అండి? లా అండ్ ఆర్డర్ చూసుకోవాలి. భారత రాజ్యాంగం ఉన్నది ఇక్కడ, అది లేదు. ఇక్కడ మా రాజ్యాంగం ఉన్నదంటే చెప్పుర్రి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారండి. గింత దారుణంగా ఉంటుందండి తెలంగాణ ప్రాంత ప్రజలారా? ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం మీరు ఎప్పుడైనా చూసి లై తెలంగాణ ప్రాంతంలో? పోలీసుల రాజ్యమా తెలంగాణ అంటే? నాకు అర్థం కాదు. ఏం ఉండదండి వాళ్ళకు ఒంటి మీద యూనిఫామ్. ఇప్పుడు హోంగార్డు నుండి ఈ రాష్ట్ర డీజీపీ దాకా మాట్లాడుకుందాం. వాళ్ళది ఏముంటుంది? ఫోన్లు వింటారు, హ్యాకింగ్లు చేస్తారు, దొంగలు ఎక్కచ్చి ఎత్తుకపోతారు. నన్ను ఎత్తుకపోయి అందుకే నోటీసులు ఇచ్చేది తీసుకెళ్తే అదో పద్ధతి అంటారు దాన్ని. అది రూల్ ఉంటుంది, లాలు ఉంటుంది. కానీ ఇట్లా తీసుకుపెట్టారు, మనం నేరాస్తలమా, గుండగలమా? వాళ్ళకి మాత్రం పెంచి పోషిస్తున్నారు. ఏం కాదు, భయపడకూరి. కొన్ని రోజులే, ఇంకొక 2 సంవత్సరాలు ఈ దరిద్రాన్ని నెత్తి మీద పెట్టుకున్నాం కదా, మొయ్యిరి. తర్వాత ఇక దాన్ని ఎత్తేస్తే మళ్ళీ అది ఎక్కడ ఉండాలి తెలుసా? ఇక మళ్ళీ బొందలగడ్డకే పోవాలి. ఇటు మోకాన కూడా రావద్దు. ఇక మళ్ళీ ఇంకా ముచ్చటే ఉండదు. తెలంగాణ ప్రాంత ప్రజలు అసలు దాని గురించే మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు.